భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో ఒకటి 1960లో విడుదలైన మొఘల్-ఏ-ఆజమ్. ఈ సినిమా ఆ కాలంలోనే ఒక సంచలనం. అప్పట్లో ఈ సినిమా మొత్తం బడ్జెట్ ₹1.5 కాగా కేవలం ఒక్క పాట కోసమే ఏకంగా ₹1 ఖర్చు చేయటం విశేషం. అదే ప్రసిద్ధ ప్యార్ కియాతో డర్నా క్యా సాంగ్. ఈ పాట కోసం వేసిన సెట్ నిర్మాణానికే దాదాపు 2 ఏళ్ల సమయం పట్టింది. అలాగే ఈ పాటలో ప్రతి పదం పక్కాగా ఉండాలని లిరిక్స్ను ఏకంగా 105 సార్లు మార్చి రాశారంటేనే ఈ ప్రాజెక్ట్ పట్ల మేకర్స్కు ఉన్న నిబద్ధత అర్థమవుతుంది. ఇక ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇప్పటికీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. అప్పట్లో కేవలం ₹1 నుండి ₹2 టికెట్ ధరతో ఈ సినిమా సుమారు ₹11 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీనిని ఇప్పటి కలెక్షన్ల ప్రకారం లెక్కిస్తే దాదాపు ₹3,650 కోట్ల నుండి ₹4,000 కోట్ల పైమాటే అవుతుంది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉండేదంటే టికెట్ల కోసం జనం 5 కిలోమీటర్ల మేర క్యూలో నిలబడేవారని, కొందరైతే టికెట్ల కోసం అక్కడే 2 రోజుల పాటు రోడ్ల మీద పడుకున్నారని కూడా చరిత్ర చెప్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక చెరిగిపోని రికార్డ్గా నిలిచిపోయింది. 1/2 డజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక ఓ హిట్ పడింది అనుకునే లోపే మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్ను సిద్ధం చేస్తే బొమ్మ వాయిదా పడింది. ఇదొచ్చి ఉంటే బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో. కానీ పొంగల్ తనను ఎప్పుడూ ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకొని వస్తున్నాడు చార్మింగ్ స్టార్. పొంగల్కు పిచ్చు కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేసి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. అదేమంటే ప్రతి పండుగకు పనైంది కదా, ఈ పండుగకు కూడా కొడదామని వస్తానంటున్నాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో శర్వా కూడా పండగ ఓ సెంటిమెంట్గా తయారైంది. దీనికి తోడు కంటెంట్ పై నమ్మకంతో ఫుల్ కాంపిటీషన్ ఉన్న నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. ఎక్స్ లవర్ సంయుక్త అండ్ ప్రెజెంట్ లవర్ సాక్షి వైద్య మధ్య ఇరుక్కున్న పడే లవర్ బాయ్గా కనిపించబోతున్నాడు శర్వా. రన్ రాజా రన్ తరహా యాక్టింగ్ స్కిల్ చూపించబోతున్నాడు హీరో. ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న మూవీతో సంక్రాంతికి సక్సెస్ టెస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మురళీకాంత్ దేవసో దర్శకత్వంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి మరియు రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండోరా. జస్ట్ 2 మినిట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ విలేజ్ డ్రామా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కులం, అహంకారం మరియు సామాజిక హోదా చుట్టూ తిరిగే గ్రామస్తుల మధ్య సంఘర్షణలు ఈ చిత్రం కళ్ళకు కట్టినట్టు చూపించారు. అత్యంత సామాన్యమైన గొడవలు ఒక సమాజం యొక్క నమ్మకాలను, మానవత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ సినిమా కథాంశం. ప్రేమ, అన్యాయం మరియు మనుగడ కోసం చేసే పోరాటాన్ని చూపిస్తూనే ఒక గ్రామంలో చిన్న సంఘటన కూడా ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో దర్శకుడు ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 3 వారం నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందట. థియేటర్లలో మిస్ అయిన వారు త్వరలోనే ప్రైమ్ వీడియోలో ఈ మూవీని ఆస్వాదించొచ్చు. టాలీవుడ్లో ప్రెజెంట్ మంచి హిట్ కోసం తాపత్రయపడుతున్న యంగ్ హీరోల్లో అఖిల్ ఒకరు. ప్రస్తుతం తన ఆశలన్నీ లెనిన్ సినిమాపైనే పెట్టుకున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. అఖిల్ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా పట్ల తాము చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపారు.
ఈ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా భారీ హిట్ కొట్టబోతున్నాడంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ చిన్న అతిథి పాత్రలో మెరవబోతుందని కూడా ఆయన రివీల్ చేశారు. నిర్మాత మాటలు వింటుంటే ఈసారి అఖిల్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేసేలా ఉన్నాడు. మరి లెనిన్తో అఖిల్ తన హిట్ కల నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లుగా నైనికా రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమను ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇక ఇప్పుడు నైనికా రెడ్డి మెడలో 3 ముళ్ళు వేసేందుకు రెడీ అయ్యాడు అల్లు శిరీష్. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భలే గమ్మత్తుగా రివీల్ చేశాడు అల్లు శిరీష్. అల్లు బాబీ కుమార్తె బన్నీ కూతురు అర్హా కలిసి బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని ట్రెండింగ్ సాంగ్తో డాన్స్ చేస్తూ అడగగా దానికి అల్లు శిరీష్, అల్లు అయాన్ డాన్స్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి 6 అని పెళ్లి డేట్ను రివీల్ చేశాడు అల్లు శిరీష్. సంగీత్ ఎప్పుడు బాబాయ్ అని అర్హా అడిగినప్పుడు మనం సౌత్ ఇండియన్స్, మనం సంగీత్ లాంటివి చేసుకోము అని డాన్స్ చేశాడు శిరీష్, అయాన్. ఇలా ట్రెండింగ్ సాంగ్తో భలే గమ్మత్తుగా వివాహ వేడుక డేట్ను అనౌన్స్ చేశాడు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం కూడా మార్చి 6న జరగటం విశేషం. అన్న అల్లు అర్జున్ పెళ్లి జరిగిన రోజునే తమ్ముడు శిరీష్ వివాహం జరుగుతుండటం యాదృశ్చికమే.